అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా. ఈరోజైతే మనము వంకాయ రోటి పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక 7-8 పచ్చిమిర్చిలను వేసుకుందాము. అవి కాస్త వేగిపోయాక ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకుందామండి. అవి కూడా మంచిగా వేగిపోయాక కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము. నేనైతే ఇక్కడ పొడవుగా ఉన్న వంకాయలని వేసుకున్నాను. దాదాపుగా ఒక పావు కేజీ వరకు అయితే ఉన్నాయి. మీరు దాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిలను వేసుకోండి, మీ వంకాయల క్వాంటిటీని బట్టి. ఇప్పుడు వంకాయలు వేసాం కదండి, కొద్దిసేపు నూనెలో మగ్గించుకుందాము. కనీసం ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి వంకాయ ముక్కల్ని. మరీ మెత్తగా కాకుండా జస్ట్ కొంచెము మగ్గిపోతే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము, అదే నూనెలో మగ్గించుకుందాము. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయాయి కదండి, 1 కప్పు వరకు అయితే టమాటా ముక్కల్ని యాడ్ చేశాను. అది ఆప్షనల్, వేస్తే వేసుకోండి లేతే లేదు. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కానీ దోశ ఇడ్లీలోకి కూడా చాలా మంచి కాంబినేషను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి మగ్గుతూ ఉన్నాయి కదండి, ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గుతున్నాయి కదండి, ఇంకో మరో 2 నిమిషాల పాటు అలాగే మగ్గించుకుందాము. ఇప్పుడు కొద్దిగా చింతపండు అండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దానిని కూడా వేసాం కదా, ఒక 2 నిమిషాల పాటు మెత్తబడేంత వరకు, చింతపండు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాము. చూసారు కదండి, ఒక 2 నిమిషాలు అయింది. టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి. మనం వేసిన చింతపండు కూడా మగ్గిపోయింది. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి, ఇంకా ఏమీ వేయట్లేదు కదా మనము, చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీనిని బరకగా గ్రైండ్ చేసుకుందామండి. మరి మెత్తగా కాకుండా. చూసారు కదా, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకుందాము. మీరు కావాలంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక పోపు పెట్టుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా వేడెక్కాక ఆవాల జీలకర్ర అలాగే ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం తయారు చేసుకున్న వంకాయ పచ్చడిలోకి వేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది.